ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ప్రజలు బగ్గుమంటున్నారు. అదనపు భారాన్ని మోపడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేట్లు పెరగడంతో బయటకు వెళ్లేందుకు వాహనాలను ఉపయోగించలేని పరిస్థితి వచ్చిందన్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ రంగంపై రేట్ల ప్రభావం పడుతుందంటున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఏకంగా పెట్రోల్పై 3 రూపాయలు, అదేవిధంగా డీజిల్పై 3 రూపాయలు పెంచడంతో వినియోగదారులకి భారంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి వరకు ఏదైతే 108 రూపాయలు ఉన్న ఏదైతే లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు ఏదైతే 111 రూపాయల ఏదైతే పైగా ధర ఏదైతే చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ఏదైతే డీజిల్పై కూడా అదేవిధంగా భారం కావడం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రకరకాల ఏవైతే వస్తువుల ధరలు పెరగడం, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం పట్ల ప్రజలందరూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ పెరిగితే మిగతా అన్ని రకాల ఏవైతే వస్తువులు ఉంటాయో, అదేవిధంగా పిండి పదార్థాలు ఉంటాయో వాటి మీద కూడా ఏదైతే ఈ ప్రభావం ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల్లో ఏదైతే ఎవరైతే వాహనాల్లో పెట్రోల్ పోయించుకుంటారో వారందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భరించలేనంత ఏదైతే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఈ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల తాము ఏ విధంగా తట్టుకోగలుగుతామంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే మధ్యతరగతి నిరుపేదలు ఉంటారో వారు తట్టుకోలేని విధంగా ఉన్నాయి. కనీసం ఏవైతే ఈ ధరలు పెరగడం వల్ల పనులు చేస్తేనేమో తక్కువ కూలి వస్తుంది, అదేవిధంగా ధరలు మాత్రం అయితే తట్టుకోలేని విధంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన పెట్రోల్ పోయించుకుంటున్నారు, వారు ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. కాక ఎట్లా అనిపిస్తుంది ధరలు? రోజు రోజు పెరుగుతున్నాయి. ఇంకేమో బాగా చిన్న పెద్ద కూలి వాళ్ళకైతే పరిశాని. ముఖ్యంగా ఏదైతే రోజువారీ పనిచేసుకొని ఈ విధంగా వాహనాల మీద వెళ్ళి వస్తువులు అమ్ముకునే వాళ్ళు కానీ, పదార్థాలు అమ్ముకునే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళపై ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? చాలా ఘోరమైన ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు పని కూలి తక్కువ, పెట్రోల్ రేట్ ఎక్కువ అయిపోయింది. ప్రధానంగా ఇంతకుముందు ధరలు తగ్గించినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించలేదు, కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయని పెంచడం ఎట్లా ఇబ్బంది అనిపించడం లేదా? చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మా అటువంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది. పనిచేసే వాళ్ళకైతే బయట వెళ్ళి పనిచేసి రావాలంటే చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ రేటు రోజు ఇప్పుడు 3 రూపాయలు, ఇయ్యాల ఎంత పెరిగింది? 3.5. ఇప్పుడు ప్రతిసారి ఇంతే అంటారు, మళ్ళీ దించుతామంటారు, 1 రూపాయో పావులో దించేస్తారు. ఇవన్నీ ఉన్న వాళ్ళకే, వాళ్ళ జేబులు నింపడానికే ఇదంతా. ఇది ఇక్కడ ఉన్న పెద్ద అని చెప్తున్నమాట. ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళను దోపిడీ చేసే విధంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇవి తట్టుకోలేని విధంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొక పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కాక ధరలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? పెట్రోల్పై 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెంచడానికి మీరు ఎట్లా చూస్తారు? ధరలు అయితే సార్, మేమైతే ఇప్పుడు ఏ ధర అన్నా కానీ ఎప్పుడన్నా ధర దిగిందంటే మాత్రం కేవలం పైసా రూపంలోనే దిగుతున్నది. పెంచింది గింత అన్నట్టయితే మాత్రం రూపాయలలో పెంచుతున్నారు. మరి అది ఒక్కొక్కసారి ధర దిగుతున్నది అంటే లెక్కే, ఎక్కుతున్నది గింత అంటేనేమో పెట్రోల్ దగ్గరికి పోతే పెట్రోల్ లేదంట, స్టాక్ లేదంటారు. మళ్ళీ అదే ధర దిగుతున్నది గింత అంటేనేమో ఇష్టం ఉన్నట్టు పోసేస్తుంటారు. అంటే ధర మాత్రం పెంచడం అనేది చాలా, అంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ దీని మీద జిఎస్టీ వేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ అవుతున్నది అది. మళ్ళీ మేము ఒక ఎంప్లాయీని, ఇప్పుడు మాకేంటంటే ఆల్రెడీ మేము ఐటీ దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు కడుతున్నాం. కట్టినప్పుడు వచ్చిన జీతం నుంచి మళ్ళీ మేము జిఎస్టీ ఏ రూపంలో కడుతున్నాం మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి ఇప్పుడు మేము దాదాపు సంవత్సరంకు 2 నుంచి 3 లక్షల రూపాయలు మేము ఐటీ కడుతున్నాం. మళ్ళీ తర్వాత మేము ప్రతి తీసుకున్న వస్తువు మీద కూడా మేము జిఎస్టీ కడుతున్నాం. మరి దానికి అంటే ఎన్ని జిఎస్టీలు ఎన్ని ఐటీ కట్టాలో మాకు అర్థం కావట్లేదు. మేము అంటే మా శాలరీ మొత్తం ఈ ఐటీకి జిఎస్టీకే పోతున్నది అన్నట్టు. అదొకటి. మరి ప్రభుత్వం కూడా దీని గురించి కూడా ఆలోచించాలి. ఒక ఎంప్లాయీకి 1 లక్ష రూపాయల శాలరీ చేతికి వస్తున్నదంటే మళ్ళీ దాని మీద జిఎస్టీ అనేది మేము బంగారం మీద ఉన్నట్టయితే మళ్ళీ దాని మీద 18% జిఎస్టీ అంటారు. ప్రధానంగా ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గినప్పుడు కేంద్రం ధరలు తగ్గించలేదు, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ సంస్థలు ధరలు పెంచాయని చెప్తూ ఈ ధరలు పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ధరలు ఇప్పుడు పెంచుతున్నారంటే ఇప్పుడు ఏదో షార్టేజ్ ఉన్నది పెంచుతున్నామంటే అది ఓకే. కాకపోతే ప్రతిసారి కూడా దిగుతున్నప్పుడు మాత్రం దాన్ని పెట్రోల్ ధరలు దించడం లేదు. అదొకటి బాధాకరమైన విషయం. ఎందుకంటే
సామాన్యుడి మీద మాత్రం అంటే జేబుకు మాత్రం ఈ పెట్రోల్ ఏదైతే రోజు నిత్యావసరంగా పెట్రోల్ మాత్రం ప్రతిదీ కంపల్సరీ అయిపోయింది. మేము ఎటు పోయినా కానీ వెహికల్ మీద పోవాల్సి వస్తుంది, నడక మీదనైతే పోలేము. అందుకని పెట్రోల్ని ఒక ఎసెన్షియల్ కమోడిటీ కింద దీన్ని జిఎస్టీ అనేది తగ్గించి జిఎస్టీ లేకుండా చేస్తే బాగుంటుంది అన్నట్టు మా ఆలోచన. ఇది ఇక్కడున్న పెద్ద ఆయన చెప్తున్నమాట. ఆయన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాం, మేము ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తూ రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుంటాం. ఈ సందర్భంగా పెట్రోల్ డీజిల్ని వినియోగిస్తాం. అలాంటి వారిపై తీవ్రమైన భారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎవరిని పలకరించినప్పుడు కూడా ఒక చిరు వ్యాపారి కానీ మధ్యతరగతి ఎవరైతే పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇదే విధమైన భారాన్ని తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ధరలు ప్రతిసారి పెంచుకుంటూ పోతే మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు, పేదలు ఎట్లా బతకాలంటూ కేంద్ర తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో మాత్రం ధరలు తగ్గించినప్పుడు తగ్గించకుండా ఇప్పుడు ఏదైతే పశ్చిమాసియాలో ఒక సంక్షోభం ఉంది, సంక్షోభం నేపథ్యంలో ధరలు పెంచుతున్నాం. ఆ ధరలను పేదలపై అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళపై ఏదైతే భారాన్ని మోపడాన్ని కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్.